హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బోటీ కర్రీకి కావాల్సినవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా నీట్గా వాష్ చేసుకున్న బోటీ. ముందుగా గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో షాజీరా, చెక్క, ఇంకా 2 లవంగాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో గోలనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని తగినంత కారం వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్న వెంటనే కలుపుకొని బోటీని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని వేసుకొని ప్లేట్ పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. అంతే అండి, తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.